జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరి క్రైస్తవులుగా మా విశ్వాసం, మా నమ్మకం ఏంటంటే, మరి క్రైస్తవుడు మరణిస్తే ప్లేస్ మారుతుంది కానీ అతను ఎక్కడికి వెళ్ళిపోడు. సహోదరి భారతి స్థానం మారింది తప్పితే ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే వారు మరణించరు. ఇది క్రైస్తవ విశ్వాస ప్రకారంగా ఇది నిద్ర అని చెప్తాం మేము. కనుక అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే మీ స్థానం మారింది. ఈమె మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకుంది, బాప్తిసం పొందుకుంది, మారు మనసు పొందింది, నిజమైన వాక్యాన్ని అంగీకరించింది. మరి అలాగే చక్కటి మరి సహోదరులతో సహవాసం కలిగి ఉంది. ఆమె మంచి గమ్యాన్ని చేరుకుందని నేను నమ్ముతున్నాను. చక్కని భర్త, చక్కని పిల్లలు, చక్కని తల్లి. మరి చాలా హ్యాపీపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది. వారి యొక్క కుటుంబంతో నన్ను చాలా ప్రేమిస్తారు. మరి ఎంతో ప్రార్థన చేశాము. అయితే కొన్నిసార్లు దేవుడు రక్షణ పొందుకునే వరకే అవకాశం ఇస్తాడు. రక్షణ కొరకే దేవుడు అవకాశం ఇచ్చే తర్వాత తీసుకుంటాడు. ఇందులో ఎవరో ఏం బాధపడక్కర్లేదు, దేవుడు నమ్ముకున్నారు కదా ఇలా ఎందుకు జరిగింది మరి అని ఎవరో కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ప్రయాసంతా మరి మాని ఒక చక్కటి విశ్రాంతిలోకి వెళ్ళిన తప్పితే ఆమె ఏమవలేదు. ఈ భౌతిక శరీరానికి మరణం తప్పితే లోపల ఉన్న మనిషికి ఏ మరణం లేదు. ఆమె చక్కటి విశ్రాంతిలో, నిత్య జీవంలో, పరదైసు అలాంటి గొప్ప స్థానంలో ఉందని నేను నమ్ముతున్నాను. దైవజనుడిగా, ఒక సేవకుడిగా మరి కుటుంబంతో ఆదరణ పొందుకోండి. మరి ఆమెను బట్టి ఆమె నడిచినటువంటి మంచి మార్గంలో, ఎందుకంటే భారతి అంటే చాలా మంచి వ్యక్తి అండి, నేను సాక్ష్యం ఇవ్వగలను. చాలా నెమ్మదోస్తురాలు. మరి నాతో మాట్లాడినప్పుడు గాని చాలా మంచి వ్యక్తి. ఆ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ కూడా మరి చాలా మంచి వ్యక్తులు వారు. మరి అలాంటి చక్కటి వ్యక్తిని కోల్పోవడం చాలా మరి వేదనకరంగా ఉంది. అయినప్పటికీ దేవుని బట్టి మేము ధైర్యంగా ఉన్నాము. మీరు కూడా ధైర్యంగా ఉండాలని మరి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మరి ఆమెను మనం ఒక దినాన్ని కలుసుకుంటామని మరి నమ్ముతున్నాను నేను. ఎందుకంటే క్రైస్తవులకి పునరుత్థానం ఉంది. ఖచ్చితంగా ఆమె సమాధి తెరవబడి ఒక దినాన్న ఆమె ఎత్తబాటులో ఉంటుందని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఎంతవరకు ఓపుకున్నారు దయచేసి చిన్న ప్రార్థన చేస్తాను. మహాగరుడ, కృపగల మా తండ్రి, కరుణగల మా రక్షకుడా, ప్రేమగల మా దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. కానీ ప్రభు, మేము మానవులము, ఇది మేము నాయన శరీరంలో తట్టుకోలేకపోతా ఉన్నాం తండ్రి. దేవా తండ్రి, ఓ ప్రభువా, ఓ దేవ నాయన, భౌతికంగా నాయన ఇది మాకు నాయన ఓ ప్రభువా చాలా ఇబ్బందికరమే కాని ప్రభువా, ఆత్మలో దేవా ఇది మాకేమి ఇబ్బంది కాదు నాయన. ఓ తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మాకు ధైర్యం ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. దేవా, నీకే స్థుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఓ భారతిని బట్టి నీకు వందనాలు నాయన. ఆమె జీవించిన ఆ చక్కటి జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఆమె నేను అంగీకరించింది, వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందుకుంది ప్రభువా. ఆమెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ ఆమెను బట్టి నాయన ఎంతో మంది గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు నాయన ఓ ప్రభువా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ప్రభువా. ఓ తండ్రి నాయన, కానీ నాయన ఆమె ఆత్మ చక్కటి స్థలములకు చేరిందని మేము నమ్ముతున్నాము దేవా. తండ్రి నాయన, ఆమె విడిచిపెట్టిన ఓ దేవా నాయన మా కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభు. అయ్యో దేవా, కుమార్తెను మీరు ఆదరించు దేవానికి స్తోత్రాలు. ఓ దేవ, తల్లి పోగొట్టు కూడా కుమార్తెను మీరు ఆదరించు దేవానికి స్తోత్రాలు. భర్తను మీరు ఆదరించు ప్రభు. అయ్యో తల్లిని మీరు ఆదరించు ప్రభు. ఆ తల్లికి నాయన ఓదార్పు దయచే ప్రభు. ఆ సోదరుడికి మీరు ఓదార్పు దయచే ప్రభు. కుటుంబ సభ్యులందరికీ ఓదార్పు దయచేయండి ప్రభు. ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదో భౌతిక శరీరాన్ని
మట్టిని మట్టికి అప్పగించడానికి మేము వెళుతూ ఉంటుండగా ప్రభు ఈ సన్నిధిని మాకు తోడుకొచ్చిన ప్రభు ఆమె నాయన క్రియలు ఆమె వెంట వెళ్ళి ప్రభు ఈ కార్యక్రమం అంతా ప్రభు నీవే నాయన మంచిగా జరిగించమని ఇదిగో నాయన కూడి వచ్చిన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు అందరూ ప్రభు ఇక్కడ ఉన్న వారందరూ దేవుడు ఇంతవరకు నాయన ఓ దేవ ఈ కార్యక్రమంలో తోడుకున్నటువంటి చక్కటి దైవజనులు ప్రభు వారిని బట్టి నాయన ఇక్కడ స్థానిక సంఘాన్ని బట్టి ప్రభు ఓ సహోదరులందరిని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఆ ప్రార్థన ఆలకించేవారు నమ్ముతూ ప్రభు ఓ దేవమ్మ చక్కటి ఓ ఆమె విడిచిపెళ్ళి అడుగు జాడల్లో ప్రభు బిడ్డలు నడవడానికి మీరే కృప చూపించమని ఓ దేవో తప్పక కుటుంబాన్ని ధైర్యపరచమని ఈ కుటుంబాన్ని అందరూ ఆదరించమని ధైర్యపరచమని ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినమితో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా ప్రభుత్వం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది,
నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.